ఎందుకు వచ్చారు నువ్వు ఇక్కడికి మళ్ళీ వెళ్ళిపోయండి ఈయన ఎవరికి వార్నింగ్ ఇస్తుంది, వచ్చింది మన డానియల్ పార్క్. ఇలా అంటూ ఉంటుంది, పో ఇక్కడి నుంచి పో. డానియల్ ఏమో, ఏంటి నన్ను ఇంతలా ఖర్చేసావు, చూడు బ్లడ్ వచ్చేస్తుంది ఎలాగో, క్రిస్టల్ని చూస్తేనే జస్ట్ అలా లైట్ కొరికి వదిలేసావు, నన్నేంది ఇలా. ఓకే, నేను నీ స్కార్ఫ్ తీసుకున్నాను నాన్న, ఇదిగో నీ టెంపరీ ఇల్లు అని చెప్పి ఒక డబ్బాలో ఈయనని కూర్చోబెడతాడు. ఈయన కొంచెం హ్యాపీ అవుతుంది. ఇలా అంటాడు డానియల్, కాబోయే అమ్మ వాన్లో తడవకూడదు, ప్లస్ నీ స్కార్ఫ్ తీసుకున్నందుకు సారీ, అది చాలా డర్టీగా ఉంది, దాన్ని క్లీన్ చేసిద్దాం అనుకున్నాను, లేదంటే నీ పిల్లలు కాస్త ఇబ్బంది పడుతుంది, దానికి ఏమైనా జబ్బులు వస్తాయని అని చెప్పి ఆ స్కార్ఫ్ ఇస్తాడు. ఈయన పిచ్చ హ్యాపీ అయిపోతుంది, ఫేస్లో ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. స్కార్ఫ్ చూసాక కొంచెం రిలాక్స్ అయిపోతుంది ఈయన. ఇంకా నెక్స్ట్ సెకండ్లోనే తనకి పుట్టినప్పుడు రావడం స్టార్ట్ అవుతాయి. పక్కన ఎవరైనా ఉంటే అది స్ట్రెస్గా ఫీల్ అవుతుందని చెప్పి డానియల్ కొంచెం దూరం వచ్చేస్తాడు. చాలా కష్టం తర్వాత ఈయన 4 పిల్లలకి అమ్మైంది. ప్లస్ డానియల్ దగ్గరికి రాబోతుంటే, ఇప్పుడే కదా పిల్లలు పుట్టాయి, తను కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, కరవడానికి వస్తుంది. ఓకే దీన్ని తాగు, నీకు చాలా అవసరం, నీకు ఇంత మంచి ఫుడ్ పెట్టాలి, కానీ నువ్వు చూస్తే ఎవరిని దగ్గర రానికపోతేవి అని చెప్పి డానియల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఈయన ఆ చేతి మీద గాయాలు చూస్తుంది. సరేలే అని చెప్పి ఇంకా ఆ ఫుడ్ని టేస్ట్ చేస్తుంది. ఓకే, నేను ఇచ్చిన ఫుడ్ నువ్వు తింటున్నావు అయితే. డానియల్ హ్యాపీ అయిపోతాడు. అదే టైం వెనకాల నుంచి ఎవరో వచ్చుంటారు. ఇలా అంటాడు డానియల్, ఇంకా నేను నీకు రోజు ఫుడ్ తెస్తాను. ఆ వ్యక్తి నవ్వుతూ ఉంటారు. ఎవరైనా చూస్తే అది మన క్రిస్టల్. ఇప్పుడు సీన్ చేంజ్ అవుతుంది, మనం క్రిస్టల్నే చూస్తాం. తనతోటి జేహాంగ్ బ్రదర్ పులిహోర కలుపుతూ ఉంటాడు, బిజినెస్ని అడ్డంగా పెట్టుకొని క్రిస్టల్ని కలవడానికి వస్తూ ఉంటాడు. నెంబర్ అడిగాడు కదా, ఇవ్వనని చెప్పినందుకు ఇలా అంటాడు, నువ్వు క్రిస్టల్ టిచ్ టీవీలో మెజారిటీ స్టాక్ హోల్డర్ అంట కదా, నాకు తెలీదు నువ్వు ఇప్పుడే ఒక కంపెనీని మేనేజ్ చేస్తున్నావని. సరే, ఇంకా బిజినెస్ విషయాలన్నీ మాట్లాడి, ఇప్పుడు మనం పార్ట్నర్స్ కదా, నాకు నీ నెంబర్ ఇస్తావా అంటే, అబ్బే లేదు, ఇది క్రిస్టల్ ఏదో కారణాలు చెప్పి, నీకేం కష్టం వచ్చినా నాకు చెప్పు క్రిస్టల్. సరే, నా కొరక నీకేందిరా నేను చెప్పి క్రిస్టల్ అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనం లిటిల్ క్రిస్టల్ని చూస్తాం. తన టీచర్ చెప్తూ ఉంటుంది, సార్ ఒక పని ఉండడం వల్ల రాలేకపోయాను సార్, అంతా తెలియదమ్మా, రేపు మీ ఫాదర్ని మదర్ని తీసుకొని రావాలి, నువ్వు ఇన్ని రోజులు ఆబ్సెంట్ పెట్టావు కదా సార్, మీరు రికార్డ్ చూశారు కదా నాది, నాకు మదర్ లేదు, మరి మీ ఫాదర్ సంగతి ఏంటంటే మేము కొంచెం విడిగా ఉంటున్నాం సార్, ఇప్పుడు మా నాన్నగారు నాతో పాటు లేరు ఇక్కడ. సరే, ఎవరితో పాటు ఉంటున్నావు అంటే, గార్డియన్ ఎవరు అని అడుగుతారు టీచర్. మా అక్కతో పాటు ఉంటున్నాను సార్. సరే, మీ అక్కని తీసుకురామ్మా రేపు స్కూల్కి, మాట్లాడి వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు రాబోయేది ఎవరు? అఫ్ కోర్స్ బిగ్ క్రిస్టల్. సీన్ చేంజ్ అవుతుంది, మనం ఈ పసుపు జుట్టు అమ్మాయిని చూస్తాం, మేరీ కిమ్. తనని చూసి కొంతమంది అబ్బాయిలు, ఎంత బాగుంది చూడు, హాట్ గార్జియస్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే, అరే ఆపండ్రా, మేరీ కొంచెం ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వింజిని ఎవరినో చూసి బ్లష్ చేయడం గమనిస్తుంది. ఏంట్రో ఎవరినో చూసి బ్లష్ చేస్తున్నావు అని వింజి పక్కన చూస్తే అక్కడ క్రిస్టల్ నడిచి వస్తూ ఉంటుంది. క్రిస్టల్ని చూడంగానే మేరీకి మత్తిపోతుంది. ఏంట్రా ఇంత అందంగా ఉంది ఏంద్రా బాబు. క్రిస్టల్ అంటూ ఉంటుంది, నా కర్మ కాకపోతే నాకు నేనే గార్డియన్గా రావడం ఏంటి. క్రిస్టల్ టీచర్ దగ్గరికి వెళ్తుంది. ఆయన అంటారు, క్రిస్టల్కి ఇంత అందమైన సిస్టర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఖరికి ముసలోడు కూడా సార్, ఆయన తనని కూతురు వయసు ఉంటుందండి. ఎనీవేస్, మీటింగ్ అయిపించేసి క్రిస్టల్ ఇప్పుడు తను ఏం వెళ్తూ ఉంటే అబ్బాయిలందరూ ఫిదా అవుతూ ఉంటారు. అరే మోడల్లా ఉంది చూడరు, తను దేవతలా ఉంది. కరువుకి కంచెలు ఉండవు కదా. ఎనీవేస్, ఇప్పుడు ఏంటంటే మనం క్లాస్ రూమ్లో సీన్ చూస్తాం. వీళ్ళు ఉన్నారు కదా, మన లిటిల్ క్రిస్టల్ని బుల్లీ చేసిన వాళ్ళు అంటూ ఉంటారు, క్రిస్టల్ ఇన్ని రోజులుగా స్కూల్కి రాలేదు, మేబీ నువ్వు చేసిన దానివల్ల, అదే మనం చేసిన దానివల్లనేమో. ఏం మాట్లాడుతున్నారే, నేను తన్ని బుల్లీ చేయలేదు, మీరు చేశారు బుల్లీ అని చెప్పి యూఈకి అంటూ ఉంటుంది. ఇంకా జాక్ ఏమో, నేను యూఈని వల్ల చేసి ఉండకూడదు, ట్రాన్స్ఫర్ స్టూడెంట్తో అలా నా బిహేవ్ చేసేది యూఈ అని చెప్పి జాక్ క్లాస్ బిక్తాడు. అది ఈయన యూఈకి ఉన్న 3 నెబ్బా ఫాలోవర్స్, తన సపోర్టర్స్ అంట. ఫైర్ అయిపోతాడు జాక్ ముందు ఆరా ఫామ్ చేయడానికి. ఇలా అంటారు, ఏం మాట్లాడుతున్నావు జాక్, యూఈకి ఎప్పుడు అలా బిహేవ్ చేయదు, ఏదో తన సైడ్ తప్పు ఉంటుంది, యూఈనన్న మాకు ఏంట్రో ఎక్కువ చేస్తున్నారు, ఏం నాతో పెట్టుకుంటున్నారు, ఏం కారం పెట్టేస్తా, నేల నాకు ఇంచేస్తా ఒక్కొక్కడిని అని చెప్పి జాక్ అంటారు. పడిపోద్ది ముగ్గురికి. తెలుసుగా జాక్ సంగతి. వాస్కో డానియల్ తర్వాత ఎవడైనా తోపు ఉన్నాడంటే అది జాక్. ఇజే హై మొత్తానికి. ఇప్పుడు మనకి సీన్లోకి క్రిస్టల్ ఎంట్రీ ఇస్తుంది. క్రిస్టల్ని చూడంగానే అందరూ అబ్బాయిలు చాలా ఫిదా అయిపోయి ఉంటారు, ఎక్సెప్ట్ జాక్ అండ్ డానియల్. ఇంకా యూఈకి మేము, అరే అనవసరంగా క్రిస్టల్తో పెట్టుకున్నట్టున్నాను రా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మాయి చూస్తే మోడల్లా ఉండే, ఇప్పుడు వచ్చిన పెద్ద క్రిస్టల్. వాళ్ళు ఎదురేంటారు అలా ఉన్నారు, అసలు పోలికి ట్విన్స్ అంట. మళ్ళీ
అని క్రిస్టల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. క్రిస్టల్ ఏమంతా స్కాన్ చేస్తూ సడన్గా వింజన్ వచ్చి మేడం మీరు నాకు మీ నెంబర్ ఇస్తారా? వీడి ఫీలింగ్ ఏంటో తెలుసా, నేను చాలా అందంగా ఉంటాను, తోపు తురు, నాకు ఏ అమ్మాయి నెంబర్ ఇవ్వకుండా ఉంటుందా? ఆ పక్కన వాళ్ళు ఏంట్రా కొత్తగా వింజన్ వచ్చి నెంబర్ అడుగుతున్నాడు. క్రిస్టల్ మొహం మీదే చెప్పేస్తుంది, నీ సన్ గ్లాసెస్ నాకు నచ్చలేదు, నువ్వు పోయా నుంచి. తల్ల రాడ్డు దిగినంత పని అయింది వింజన్కి. వాడు కుక్కను బుల్లీ చేశాడు కదా ఈనుని, అలాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేయను. పోను అయినొచ్చి పో బయటికి. మన వింజన్ ఉన్న పిసరంత మనసు కూడా విరిగిపోయి వెళ్ళిపోతాడు. ఇంకేంటంటే క్రిస్టల్ని డానియల్ అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి తను వచ్చిన కాడి నుంచి అలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. మనవాడికి ఏమో తినకన్నా లిటిల్ క్రిస్టల్ చాలా మేలు, అలాగే పెద్ద క్రిస్టల్ ఏమనుకుంటుంది వీడికన్నా షాపుడు మేలు. చూసారా, పెద్ద క్రిస్టల్కి ఏమో లిటిల్ డానియల్ నచ్చాడు, లిటిల్ డానియల్కి ఏమో కాదు పెద్ద డానియల్కి ఏమో లిటిల్ క్రిస్టల్ నచ్చింది. వాటే కాంబో. ఇది కొంచెం అలా ఉంచితే మనం నెక్స్ట్ సీన్లో ఈనోని చూస్తాం. ఈనో కొంచెం ఇప్పుడు వెయిట్ గెయిన్ చేసి ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళంతా అంటూ ఉంటారు డానియల్ తోటి, డానియల్ నువ్వు ఇచ్చే ఫుడ్డే తింటుందిరా, అది మేము ఎవరు ఫుడ్ పెట్టినా తీసుకోవటం లేదు. పైగా ఈయన కొంచెం వెయిట్ పెరగలిగా చాలా మంది తన్ని తీసుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నారంట. ఇంకా ఏమంటే డానియల్ నాకు పని ఉంది, నేను తర్వాత కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ కుక్క పిల్లలు ఉన్నాయి కదా బుజ్జి, అయ్యేమో ఈ డానియల్ వెనకాల వెళ్ళిపోతాయి. మనం ఇక్కడ వెయిట్ చేయాలి మనం ఓనర్ కోసం ఆగాలి, మన ఇల్లు ఇది, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు రా నాకు అక్కడికి అని చెప్పి ఈయన పిల్లలతో ఉంటుంది. పిల్లల్ని చూసి డానియల్ ఏంటి ఇక్కడికి వచ్చేసారు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోండి అంటే తను తిట్టుద్ది అని డానియల్ చెప్తాడు. కుక్క పిల్లలతో ఆడుకోవడం చూసి ఈయన ఏమో తను కొంచెం ఫీల్ అవుతుంది, ఇంతకాలం ఓనర్ కోసం వెయిట్ చేశాను, ఇంకా వెయిట్ చేయాలని ఉంది, బట్ నేను తినతో పాటు కలిసి వెయిట్ చేయొచ్చా ఓనర్ అని చెప్పి తన స్కార్ఫ్ తీసుకొని వెనకీటే వచ్చేస్తుంది డానియల్ తోటి. డానియల్కి ఇప్పుడు చాలా కష్టం, 5 కుక్కల్ని పెంచాలి. నెక్స్ట్ సీన్లో మనం స్కూల్లో చూస్తాం. కొన్ని రోజులు గడిచి ఉంటాయంట, అంటే అప్రాక్సిమేట్లీ 3 months. డానియల్ అంటూ ఉంటాడు, నా కాడ ఇప్పుడు అసలు డబ్బులు ఉండట్లేదు, ఇప్పుడు ఎలా అని జాక్ని అడిగితే ఆ పిల్లల్ని అడాప్షన్కి ఇచ్చారా, ఇప్పుడు ఎట్టగా 3 months ఓల్డ్ వచ్చేసాయి కదా, వాటిని పస్తులు ఉండడం కన్నా అంటే వాటిని పస్తులు పడ్డం కన్నా అది చాలా మంచిది, కానీ ఎట్లాంటి వాడు తీసుకెళ్తాడో నేను వాటిని రోజు సర్వే చేయాలి అని చెప్పి డానియల్ అంటూ ఉంటాడు. వాటి బాగోగులు అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేస్తూ ఉండేటట్టు ఉండాలి, ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తుంటే ఇంకా సీన్ చేంజ్ అవుతుంది. మనం ఆ కుక్క పిల్లలన్నింటినీ ఆ 4 పప్పీస్ని రెడీ చేసి పెట్టుంటారు డ్రెస్ వేసి. అది ఎవరని చూస్తే మన జే. విషయం ఏంటంటే డానియల్ దగ్గర నుంచి నా కుక్కలంటే ప్రాణం అని చెప్పి జే హాంగ్ తీసుకున్నాడంట అని డానియల్ చెప్తున్నాడు. జే ఎలాంటి డైలాగ్ చెప్పలేదు. ఇప్పుడు మన జేకేమో కుక్కలంటే చాలా భయం, పప్పీస్ని తీసుకునేటప్పుడు కూడా భయపడుతూ తీసుకున్నాడంట. మా అక్కడ ఉండే బట్టలు అడుగుతారు, సార్ మీకు కుక్కలంటే భయం కదా, ఎందుకు తీసుకున్నారు సార్ మీరు ఇట్లా? జే కుర్జీ వెనకాల నుంచి చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మనం వాస్కోని చూస్తాం. తను డానియల్ దగ్గరకు వచ్చి అడుగుతుంటాడు, డానియల్ నువ్వు 5 రిట్రీవర్స్ని పెంచుతున్నావు అంట, అది నిజమేనా? అవును వాస్కో, ఏంటంటే నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం, నేను వచ్చి ఒకసారి వాడిని చూడొచ్చా అని అడుగుతాడు. చూసావా నా వాల్పేపర్లో కూడా కుక్క ఉంది, నాకు చాలా ఇష్టం కుక్కలంటే. డానియల్ ఏమో చాలా చిన్నవి, ఇంకా పైగా ప్లస్ వాడి మదర్ సెన్సిటివ్గా ఉంది, ఇప్పుడు వస్తే నేను పిక్క పట్టుకొని కరిచేస్తుంది అని చెప్తూ ఉంటాడు. అసలు రీజన్ అయితే అది కాదు. ప్లస్ ఈ సీన్ జే డాగ్స్ని అడాప్ట్ చేసుకోవడానికి ముందు అంట ఏంటంటే ఇప్పుడు వాస్కో వచ్చి అక్కడ ఓజీ డానియల్ని చూసి ఆ బాడీని లేపాడానికి ఒక కథం. డానియల్ అది చెప్పాలకే వాస్కో కొంచెం డిసప్పాయింట్ అవుతాడు, అది సెన్సిటివ్గా ఉంది రాలేకపోవడంతో. కానీ అప్పుడు వెనకాల నుంచి ఒకటి అంటాడు, వాస్కో నా దగ్గర ఉంది గోల్డెన్ రిట్రీవర్, కాబట్టి నువ్వు వచ్చి చూడొచ్చు. అని చూడంగానే జేస్ ఇలా అంటాడు, నువ్వు మా డిపార్ట్మెంటే కదా, నువ్వు అబద్ధాలు చెప్పడం అని బాగా ఫేమస్ అని విన్నాను. వాస్కో వీడి మాటలు నమ్మొద్దు, వీడి ఇప్పుడు చాలా దారుణాలు చేస్తున్నాడు అబద్ధాలు చెప్పి, ప్లీజ్ అని నమ్మొద్దు. బట్ ఈడేమేం చేశాడంటే ఇదేదో ఫేస్బుక్ థర్డ్ కాపీ ఫేస్బుక్ పీవీ దాంట్లో ఫేమస్ వాళ్ళు చేసి అన్నీ ట్రై చేస్తూ ఉంటాడు. అది చాలా ఘోరంగా అనాలండి, ఒక్కటి కూడా వర్కౌట్ కావట్లే. అవన్నీ చూసి విసుగొచ్చాడు. ఏం చేస్తాడు తెలుసా, ఒక ఫేమస్ గ్యాంగ్స్టర్ ఉన్నాడంట, వాడికి ఏంటంటే బాగా లైక్స్ డబ్బులు మంచి దట్టంగా ఉన్నాయి. ఏం చేస్తాడంటే వాడికి వార్నింగ్ ఇస్తున్నట్టు ఈడేదో పెద్ద మార్షల్ ఆర్ట్స్ వచ్చినట్టు, ఏం చేస్తావు నువ్వు నన్ను, ఇంకొకసారి అంటూ పెద్ద పుడింగ్లో వార్నింగ్లు ఇస్తాడు. ఈడేమనుకుంటాడు, అరగంట అయింది వీడియో పెట్టి ఏం వ్యూస్ రాలేదు, పొద్దున కూడా ఏ రీచ్ రాకపోతే నేను దాన్ని డిలీట్ చేస్తాను. ప్లస్ ఇటు భయం వేస్తున్నాడు. ప్లస్ ఆడి గ్యాంగ్స్టర్ అంటాను, వాడికి ఎందుకురా వీడియో పెట్టడం. ప్లస్ ఏమవుతుందో తెలుసా, మార్నింగ్కి 70K లైక్స్ ప్లస్ 10,000 ఫాలోవర్స్. ఆ వీడియో గ్యాంగ్స్టర్ దాకా రీచ్ అయిపోతుంది. ఎవడ్రైనా కొడుకు
వీడి ఫీల్డింగ్ సెట్ ఇప్పుడు. నెక్స్ట్ సీన్లో మనం వీడినే స్కూల్లో చూస్తాం. అందరూ వీడిని రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. హే ఇడు వాడే కదా గ్యాంగ్స్టర్ తిట్టినాడు, ఈడే కదా. ఇడు అనుకుంటుంటాడు నాకు ఇప్పుడు పాపులారిటీ వస్తుంది అది ఇది అని. అప్పుడే డూలీ వచ్చి హే నువ్వే కదా గ్యాంగ్స్టర్ని తిట్టింది. అవును నేనే. ఏంటి డూలియా? స్కూల్ మొత్తం టాప్ 3 స్ట్రీమర్స్లో ఒకడీడు అంటే. ఇంకోటి యూకిమ్, ఇంకా మూడోది మన డూలీ వచ్చి మన డానియల్ పార్క్ నడతాడు. డానియల్ నాతో పాటు ఫేస్బుక్లో ఏంటది అంటారు కొలాబ్ చేస్తావా అని. మనవాడికి ఫేస్బుక్ ఏ విధంగా తెలుసు, వాడికి అవమానం జరిగిందే తెలుసు డానియల్కి. జాక్ కొట్టుంటాడు కదా. మాట్లాడుతుంటే జాక్ అంటాడు ఏ డూలీ మాట్లాడు మాకు, నేను నిద్రపోవాలి. మన డూలీకి అహంకారం తలం దాటేసి వెళ్ళిపోయి ఉంటుంది అక్కడ గాల్లోకి. ఇలా అంటాడు ఏంట్రా నేను కూలోడిని అనుకున్నావా? జాక్కే వార్నింగ్ ఇస్తాడు. ఏంటి డూలీ ఈ ఒక్కరంత ఫేమ్ వచ్చే వాళ్ళకి మర్చిపోతున్నావా? ఏంటి నేను నీతో తిరగడం ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నావా జాక్? నీకు అసలు ఫ్రెండ్సే లేరు, నువ్వు మమ్మల్ని అందరినీ పనివాళ్ళలా చూస్తున్నావు. జాక్ కొంచెం గట్టిగానే హిట్ అవుతాయి లైన్స్. ఇంకా అక్కడి నుంచి డూలీ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఏంటంటే ఈ స్ట్రీమర్ కొత్తగా వచ్చిన స్ట్రీమర్ గానే చూస్తాం. వీడు చాలా ట్రై చేస్తూ ఉంటాడు నాకు నెక్స్ట్ వీడియోలో కూడా సేమ్ అదే లైక్స్ రావాలి, బట్ అది జరగదు. ఇది కామెడీగా లేదు, సెట్ కాలేదు, ఇలాంటి కామెంట్సే వస్తూ ఉంటాయి. ఈ కామెంట్స్ అన్ని చూసి వీడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. నెక్స్ట్ డే డూలీతో చెప్తాడు ఆడి బాధంతా, నాకు వ్యూస్ రావట్లేదు, నన్ను ఏం చేయమంటావు అని. డూలీ ఏమో అరే నువ్వు గుండు కూడా కొట్టేసుకున్నావు, సరే మనం ఇప్పుడు కొత్త కాంటెంట్ చేయలేం కానీ నువ్వు ఏ దాంట్లో బెస్ట్ అదే చేద్దాం అని చెప్పి వీడు కూడా గ్యాంగ్స్టర్ మీద రోస్ట్ వీడియో చేస్తారు ఇద్దరు కలిసి కొలాబ్. ఈసారి ఇది కొంచెం క్లిక్ అవుతుంది. ఈ గ్యాంగ్స్టర్ ఫ్రెండ్స్ చూసి రే వీళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారా, ఏం చేద్దాం అని అడుగుతారు గ్యాంగ్స్టర్ని. రే మనం ఇంకా చిన్నపిల్లలం కాదు, ఇట్లాంటివన్నీ పట్టించుకోకూడదు, పైగా దీనిదే ఉంది, హూ కేర్స్, మనకి ఆ ఫేస్బుక్ ద్వారా డబ్బులు వస్తున్నాయి, మనకు అదే కావాల్సింది, ఇదంతా అవసరం లేదు. కానీ వీళ్ళు ఇంకా లిమిట్ క్రాస్ అయిపోయి డూలీ వాళ్ళంతా మిడిల్ ఫింగర్ చూపిస్తారు ఆడికి. ఇక్కడ ట్రిగర్ అయిపోతాడు. వీళ్ళు ఏమనుకుంటారు డూలీ చూడర్లే, చూసిన ఎవరు పట్టించుకోరు. కానీ సీన్ రివర్స్ అయి ఉంటుంది. అక్కడ ఈ కామెంట్స్ ఉంటాయి కదా, ఆ గ్యాంగ్స్టర్ కామెంట్స్లో వీళ్ళు అడ్రస్తో సహా పెట్టేస్తుంటారు. డూలీ ఇంకోటి వీడు ఫలానోడు, వీళ్ళు హై స్కూల్లో చదువుతున్నారు, అది ఇది అని చెప్పి కామెంట్స్లో పెట్టేస్తుంటారు. డూలీ వాళ్ళకి కూడా తెలుస్తుంది గ్యాంగ్స్టర్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాడు అని. ఏంటది? ఇలా చెప్తారు గ్యాంగ్స్టర్, గత కొద్ది రోజులుగా ఇద్దరు బక్కన కొడుకులు నా మీద తప్పుడు వీడియోలు చేస్తున్నారు. మొదట నేను పట్టించుకోలేదు, బట్ వాళ్ళు మా అమ్మ గురించి మాట్లాడారు, ప్లస్ నా మిడిల్ ఫింగర్ చూపించారు నా కొడుకులు. డూలీ ఇంకా ఇంకోటి ఉన్న పేరు అయితే చెప్పాడు, మర్చిపోయినది, కిమ్ అంట, వస్తున్నట. మీరు నా టార్గెట్ లిస్ట్ యాడ్ అయ్యారు, ఇంకా చూసుకోండి. ఇంకా వీళ్ళని ఏం చేస్తాడు ఈ గ్యాంగ్స్టర్? డూలీ దవడ వాసిపోతుందా, గుండు పగిలిపోతుందా లేదా అనేది మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. పైగా లాంగ్ వీడియోనే చేయాలి, బట్ డివైస్ సపోర్ట్ చేయట్లేదు, ప్లస్ వ్యూస్ అంత రావట్లేదు. చిన్న వీడియోలకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఎప్పటిలాగా 5 to 8 చాప్టర్స్ చేస్తాను, 10 చాప్టర్స్ డివైస్ సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ, అండ్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.